నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ మేక వన్న పులులు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు మనతో పాటే మన ఇంట్లోనే ఉంటూ మంచి వాళ్ళలా మనల్ని నమ్మిస్తూనే ఉంటారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడలు ప్రీతి వంటగదిలోకి తొంగి చూసి అత్తగారు శ్యామలాదేవి గారు వంట చేయడం చూసి అత్తగారిని పిలిచి, భోజనం రెడీ అయ్యిందా? భోజనం రెడీగా ఉంటే నాకు ఆకలిగా ఉంది, తీసుకురండి, నేను నా గదిలో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పింది. శ్యామలాదేవి గారు తన కోడలి వైపు తిరిగి చూస్తూనే, అమ్మా, భోజనం రెడీగా ఉంది, ఇంక పప్పులో పోపు వేయాలంతే, పోపు వేశాక నేను కాసేపట్లో నీ గదిలోకి భోజనం తీసుకొస్తాను అని చెప్పగానే కోడలు ప్రీతి తన గదిలోకి వెళ్ళిపోయింది. శ్యామలాదేవి గారు ప్లేట్లో భోజనం పెట్టుకుని కోడలి గదిలోకి తీసుకెళ్లారు. కోడలు భోంచేస్తూ ఉండగానే శ్యామలాదేవి గారు అక్కడే గోడ కానుకుని నిలబడ్డారు. వెంటనే ప్రీతి తల ఎత్తి చూసి, మీరు ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నారు? నన్ను ప్రశాంతంగా భోజనం కూడా చెయ్యనివ్వరా? నా ఎదురుగానే నుంచుంటారా? వెళ్ళి మిగతా పనులు చూసుకోండి అని చెప్పగానే శ్యామలాదేవి గారు వంటగదిలోకి వెళ్ళి వంటగదిలో మిగతా పనులన్నీ చేయడం మొదలుపెట్టారు. వంటగది మొత్తం శుభ్రం చేసి గిన్నెలు మొత్తం తోమేశారు. ఈ లోపుగా ప్రీతి భోజనం చేయడం పూర్తయిపోయింది. ప్రీతి తన గదిలో నుంచి శ్యామలాదేవి గారిని పిలవగానే శ్యామలాదేవి గారు ప్లేట్ తీయడానికి కోడలి గదిలోకి వెళ్లారు. ఆ ప్లేట్ తీసుకొచ్చి దాన్ని కూడా కడిగిపెట్టి అప్పుడు ఒక ప్లేట్లో భోజనం పెట్టుకుని తన కొడుకు కోసం తీసుకెళ్లారు. వికలాంగుడైన శ్యామలాదేవి చిన్న కొడుకు ప్రవీణ్ తన సొంత కాళ్ళ మీద నిలబడలేడు. అందుకే చక్రాల కుర్చీలో కూర్చుని ఉంటాడు. కూర్చుని నడునొప్పి వచ్చినప్పుడు మంచం మీద పడుకుంటాడు. శ్యామలాదేవి గారు తన చిన్న కొడుకుకి తన చేతులతోనే ఆహారం తినిపించి ఆ తర్వాత ఆవిడ కూడా రోజు భోజనం చేస్తుంది. ఇది ఆవిడ దినచర్య. కోడలు భోజనం చేసే వరకు వాళ్ళిద్దరూ ఆకలితో ఉన్నా తన కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే. తను భోజనం చేసి తన ప్లేట్ తీసిన తర్వాతే వీళ్ళిద్దరూ అన్నం తినాలి, లేదంటే ప్రీతి పెద్ద గొడవే చేసేస్తుంది. తను భోజనం చేయడం కంటే ముందే అత్తగారు మరిది భోజనం చేస్తే ప్రీతికి అస్సలు ఇష్టం ఉండదు. శ్యామలాదేవి గారు భోజనం చేస్తూ ఉండగానే ప్రీతి తన గదిలోంచి అత్తగారిని పిలిచింది. ఎక్కడ చచ్చారు మీరు? వంటగదిలో పనులన్నీ పూర్తి చేసేశారా? స్టవ్ శుభ్రం చేశారా? పాత్రలు కడిగారా అని అడగగానే వెంటనే శ్యామలాదేవి గారు ఆ పనులన్నీ అయిపోయాయమ్మా అని చెప్పగానే ప్రీతి, నా కోసం ఒక టీ చేసుకురండి, నాకు చాలా తలనొప్పిగా ఉంది అని చెప్పింది. శ్యామలాదేవి గారు గబగబా వంటగదిలోకి వచ్చి టీ చేసుకొని కోడలికి తీసుకెళ్ళిచ్చారు. ఆ తర్వాత తన కొడుకు ప్రవీణ్ దగ్గరకు వచ్చి ప్రేమగా తన తలపై నిమురుతూ ఉండగానే ప్రవీణ్, అమ్మా, నువ్విప్పుడు చాలా పనిచేసి అలసిపోయావు, వదిన ఒక్క పని కూడా చెయ్యదు, ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు, నువ్వు కూడా అలసిపోతావు కదా, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నువ్వు వదినకి కొన్ని పనులు చెప్పొచ్చు కదా అమ్మా, లేదంటే వదిన గురించి నాన్నగారికి చెప్పొచ్చు కదా అనగానే శ్యామలాదేవి గారు అలసిపోయిన గొంతుతో, అవును బాబు, మన అదృష్టం అలా ఉంటే నువ్వు నేను మాత్రం ఏం చేయగలము, నేను జీవించున్నంత కాలం ఈ పనులు చేస్తూనే బ్రతకాల్సి ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగానే ప్రీతి ఈ మాటలన్నీ విని కోపంగా వెళ్ళి ప్రవీణ్ని లాగిపెట్టి చెంప మీద కొట్టింది. అనుకోకుండా జరిగిన ఈ చర్యకి ప్రవీణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ప్రీతి, నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అని చెప్పింది. శ్యామలాదేవి గారికి దుఃఖం ఆగలేదు. ఆవిడ ప్రవీణ్ దగ్గరే కూర్చుని చాలాసేపు ఏడ్చింది. ఆ తర్వాత కళ్ళు తుడుచుకొని ఉదయం ఆరబెట్టిన బట్టలన్నీ తెచ్చి మడతలు పెట్టి సాయంత్రం భోజన ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు శ్యామలాదేవి గారు. ఎంత బాధ కలిగినా ఎంత అలసిపోయినా ఆ పనులు మాత్రం ఆవిడికి తప్పవు. రాత్రి వంట పనులు ఇంటి పనులు అన్నీ పూర్తయ్యేసరికి 9 అయ్యింది. అప్పటికే ప్రీతి భర్త విజయ్, తన మామగారు చంద్రశేఖర్ గారు కూడా ఇంటికొచ్చారు. ప్రీతి గబగబా గుమ్మం దగ్గరకు వెళ్ళిపోయింది. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చింది. 5 నిమిషాల తర్వాత ప్రీతి తన మామగారికి భర్తకి భోజనం అంతా టేబుల్ మీద సర్ది ఇద్దరికీ వడ్డించింది. మామగారు రాగానే కోడలు అటెన్షన్లో ఉంటుంది. తండ్రి కొడుకులిద్దరూ కలిసి భోజనం చేసే వరకు ప్రీతి భర్తకి మామగారికి అన్ని సేవలు చేస్తుంది.
తన భర్త మామగారు ఇంట్లో ఉన్నంతసేపు ప్రీతి ఇంటి బాధ్యత అంతా తనే భుజాల మీద వేసుకొని చూస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. చంద్రశేఖర్ గారికి సొంతంగా ఫ్యాక్టరీ ఉంది. చదువు పూర్తయ్యాక పెద్ద కొడుకును కూడా తనతో పాటు వ్యాపారంలోకి దించేశారు. చిన్న కొడుకు ఏ పనులు చేయలేడు కాబట్టి ప్రవీణ్ ఇంట్లోనే ఉంటాడు. చంద్రశేఖర్ గారు సమాజంలో చాలా మంచి వ్యక్తి. సామాజిక కార్యక్రమాలు చాలా చేసేవారు. ఆయన బయట వ్యాపార విషయంలో ఎంత కఠినంగా ఉంటారో సామాజిక విషయాల్లో అంత మృదువుగా ఉండేవారు. ఆయన మనసు చాలా మృదువైంది. చంద్రశేఖర్ గారికి శ్యామలాదేవి గారికి పెళ్ళైనప్పుడు ఆయనకు ఒక చిన్న షాప్ ఉండేది. క్రమక్రమంగా షాప్ని చాలా కష్టపడి పెద్ద ఫ్యాక్టరీగా చేశారు. చంద్రశేఖర్ గారు చాలా మంచివారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండేవారు. అయితే ఆయన అంత త్వరగా ఎవ్వరిని నమ్మేవారు కాదు. అందుకే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా ఆయన తన ఇంట్లో పని మనిషిని పెట్టుకోలేదు. శ్యామలాదేవి గారు కూడా తన భర్తకి అడుగడుగునా ప్రతి పరిస్థితుల్లోనూ అండగా నిలిచేది. అందుకే చంద్రశేఖర్ గారికి భార్య అంటే అమితమైన ప్రేమ. శ్యామలాదేవి గారు కూడా బాగా చదువుకున్నారు. కానీ పెళ్లి తర్వాత సాధారణ గృహిణిగా ఇంటి పనులన్నీ స్వయంగా ఆవిడే చేసుకునేవారు. చంద్రశేఖర్ గారికి అబద్ధాలు చెప్పేవారన్నా, మోసాలు చేసేవారన్నా, దురాశ కలిగిన వారన్నా అస్సలు నచ్చేది కాదు. శ్యామలాదేవి గారు ఎప్పుడూ ఇంటి పనుల్లో బిజీగానే ఉండేవారు. ఇంటి పనుల కోసం, ఇంట్లో వాళ్ల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసేవారు. చంద్రశేఖర్ గారు తన కొడుకులిద్దరినీ చాలా ప్రేమించేవారు. కానీ ఇద్దరు కొడుకుల్లో ప్రవీణ్ అంటే కొంచెం ఎక్కువగా ప్రేమ ఉండేది. ఎందుకంటే తన పరిస్థితి అలా ఉండడం వల్ల తనంటే ఎక్కువ ప్రేమ ఉండేది చంద్రశేఖర్ గారికి. చంద్రశేఖర్ గారు ఉదయం అనగా ఇంటి నుంచి వెళితే రాత్రి ఆలస్యంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేవారు. అందువల్ల ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, కోడలు ఎలా ప్రవర్తిస్తుందో, ఇంట్లో తన భార్య, తన చిన్న కొడుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అలాంటి విషయాలపై ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు. ఎందుకంటే అతను ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిదీ బాగానే ఉన్నట్టు కనిపించేది. ఆయన వెనకాల ప్రీతి తన చిన్న కొడుకు ప్రవీణ్ని, తన భార్య శ్యామలాదేవి గారిని చిత్రహింసలకు గురి చేస్తోందని, శ్యామలాదేవి గారితోనే ఇంటి పనులన్నీ చేయిస్తుందని, ప్రవీణ్ కూడా ఇష్టం వచ్చినట్టు కొడుతూ చిత్రహింసలు పెడుతుందని ఆయనకు తెలియదు. ప్రవీణ్ ఎప్పుడైనా తల్లి అన్ని పనులు చేసి అలసిపోవడం చూసి ఆ విషయాలన్నింటి గురించి తండ్రితో చెప్తానని బెదిరిస్తే ప్రీతి అతనితో చాలా గొడవ పడేది. ఇష్టం వచ్చినట్టు కొట్టేది. ప్రతి విషయంలోనూ బెదిరించేది. అందుకే ప్రవీణ్ ఏమీ మాట్లాడలేకపోయేవాడు. కానీ చంద్రశేఖర్ గారు ఇంట్లోకి అడుగు పెట్టే టైంకి ప్రీతి చాలా సంస్కారవంతమైన కోడల రూపం దాల్చుతుంది. ప్రతిరోజు అదే జరుగుతుంది. మామగారు వచ్చే సమయానికి ఇంటి పనంతా తానే చేస్తున్నట్టు, మామగారి పైన ఎంతో వినయ విధేయతలు, భక్తి, గౌరవం ఉన్నట్టు చాలా శ్రద్ధ చూపిస్తుంది. భోజనం చేసిన తర్వాత చంద్రశేఖర్ గారు ప్రవీణ్ గదిలోకి వెళ్లారు. పెద్ద కొడుకు విజయ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెనకాలే ప్రీతి కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది. చంద్రశేఖర్ గారు మొదట తన భార్య వైపు, ఆ తర్వాత తన కొడుకు వైపు చూశారు. ఏంటి శ్యామల, నీ మొహం ఎందుకంత దిగులుగా ఉంది అని అడిగారు. ఎందుకంటే ఈ రోజు ఆవిడ చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తోంది. కానీ శ్యామలాదేవి గారు ఏమీ మాట్లాడలేదు. వెంటనే చంద్రశేఖర్ గారు, చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని ఇద్దరిని గమనిస్తూనే ఉన్నారు. మీరిద్దరూ చాలా అసహనంగా ఎందుకుంటున్నారు? ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటున్నారు. మీకేదైనా బాధ ఉంటే నాతో చెప్పండి. మీ ఇద్దరి సంతోషమే కదా నాకు కావాల్సింది. మీకోసమే కదా నేను కష్టపడుతుంది. మీ ఇద్దరి సంతోషం నాకు చాలా ముఖ్యం. కానీ మీ ఇద్దరిలో చాలా రోజుల నుంచి ఆ సంతోషం అనేదే కనిపించడం లేదు అని అడగగానే శ్యామలాదేవి గారు ఇంకా ప్రవీణ్ ఒకరి మొహాలొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. శ్యామలాదేవి గారు కళ్ళతోనే ప్రవీణ్ని ఏమీ చెప్పొద్దన్నట్టు సైగ చేశారు. వెంటనే శ్యామలాదేవి గారు, అలాంటిది ఏమీ లేదండి, మాకెలాంటి సమస్యలు లేవు. ఈ ఇంట్లో నాకు ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఈ ఇల్లు స్వయంగా నాదే కదా, నేను ఈ ఇంటికి యజమానురాలిని కదా. అలాంటప్పుడు నన్ను ఇబ్బంది పెట్టే ఏ విషయం జరుగుతుంది ఇంట్లో? రోజు మీరు ఫ్యాక్టరీలో అలసిపోయి ఇంటికి వస్తారు, అందుకే మీకు అలా అనిపిస్తుందేమో అంటూ భర్తకి కొడుకుకి తలకి నూనె రాసి మసాజ్ చేస్తూ ఉన్నారు శ్యామలాదేవి గారు. వాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. అప్పుడు శ్యామలాదేవి గారు
తన అల్మారా తెరిచి దానిలోంచి డైరీ తీసి అందులో రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ డైరీని అక్కడే దాచిపెట్టి ఆవిడ కూడా నిద్రపోయింది. శ్యామలాదేవి గారికి డైరీ రాసే అలవాటు ఉందని ఎవ్వరికీ తెలియదు. ఆవిడ రోజు రాత్రి రోజంతా జరిగిన విషయాలన్నీ ఆ డైరీలో రాసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం శ్యామలాదేవి గారు నిద్రలేచి పూజ చేయడం మొదలుపెట్టింది. చంద్రశేఖర్ గారు నిద్రలేచే వరకు కోడలు కూడా నిద్రపోతూనే ఉంటుంది. చంద్రశేఖర్ గారు బయటకు వచ్చే సమయానికల్లా ప్రీతి హడావిడిగా నిద్రలేచి వంటగదిలోకి వెళ్ళి పనుల్లో బిజీగా ఉన్నట్టు నటించడం ప్రారంభిస్తుంది. చంద్రశేఖర్ గారు ఇంకా ప్రీతి భర్త విజయ్ ఫ్యాక్టరీకి వెళ్ళగానే వెంటనే శ్యామలాదేవి గారిని ప్రవీణ్ని హింసించడం మొదలు పెడుతుంది. ప్రీతి ఇప్పటికే శ్యామలాదేవి గారు ఇంకా ప్రవీణ్ జీవితాల్ని అత్తలాకుతలం చేసేసింది. తన దౌర్జన్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకరోజు శ్యామలాదేవి గారు భోజనం రెడీ చేయడం ఆలస్యమైందని ప్రీతి కోపంగా శ్యామలాదేవి గారి చేతిని వేడివేడి పెనం మీద పెట్టింది. చెయ్యి కాలడంతో శ్యామలాదేవి గారు పెద్దగా అరిచారు. తన తల్లి గొంతు విని ప్రవీణ్ వీల్ చైర్ని తోసుకుంటూ గబగబా వంటగదిలోకి వచ్చాడు. వెంటనే తల్లి పరిస్థితి చూసి ప్రవీణ్ కోపంగా తన వదిన ప్రీతితో, ఈ రోజు తప్పకుండా నువ్వు చేసే అఘాయిత్యాలన్నీ మా నాన్నకు చెప్పేస్తాను. నువ్వు ఈ రోజు మా అమ్మ చేతిని కాల్చేశావు అనగానే ప్రీతి కోపంగా తన మరిదిని లాగి పెట్టి కొట్టింది. శ్యామలాదేవి గారు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకుని కౌగిలించుకున్నారు. తల్లి కొడుకులిద్దరూ చాలా ఏడ్చారు. ఎవరికైనా చెప్తే ఈ కుటుంబాన్ని 2 ముక్కలు చేస్తానని, తన భర్త విజయ్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని శ్యామలాదేవి గారిని కోడలెప్పుడు బెదిరిస్తూ ఉంటుంది. అలాగే ఆ రోజు కూడా బెదిరించి తన గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మా, నా వల్లే నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు. నేను చచ్చిపోతే అయినా నువ్వు సుఖంగా ఉంటావేమో అన్నాడు ప్రవీణ్. ఈ రోజు నాన్నకి నేను అన్ని విషయాలు చెప్పేస్తాను. మనం బ్రతికుండగానే వదిన మనల్ని చంపేస్తోంది. ఇంతకంటే ఇంకేం జరుగుతుంది? నేను ఖచ్చితంగా నాన్నతో చెప్పేస్తాను అనగానే శ్యామలాదేవి గారు తన కొడుకుని కౌగిలించుకుని ఏడుస్తూ, బాబు ప్రవీణ్, నువ్వు నీ ప్రాణాన్ని ఎందుకు వదులుకుంటావు? దేవుడు నీకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలి. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలి. నువ్వు అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడొద్దు. నాన్నతో ఏమీ చెప్పొద్దు అని కొడుకు కన్నీళ్లు తుడిచారు శ్యామలాదేవి గారు. అప్పుడే చంద్రశేఖర్ గారు తన పెద్ద కొడుకు ప్రవీణ్ వచ్చిన శబ్దం వినిపిస్తోంది. మామగారు రాకముందే ప్రీతి మంచినీళ్ల గ్లాస్తో గుమ్మం దగ్గర నిలబడింది. వెంటనే ప్రీతి టేబుల్ మీద భోజనం సిద్ధం చేసి మామగారికి భర్తకి భోజనం వడ్డిస్తుంది. చంద్రశేఖర్ గారు భోజనం చేసిన తర్వాత గదిలోకి రాగానే ఆయన కళ్ళు శ్యామలాదేవి గారి మీద పడ్డాయి. అంతేకాకుండా ప్రవీణ్ చెంప కూడా ఎర్రగా కందిపోయింది. చంద్రశేఖర్ గారి కళ్ళు అనుకోకుండా కాలిన శ్యామలాదేవి గారి చెయ్యి మీద పడగానే ఒక్కసారిగా ఆయన షాక్ అయిపోయారు. శ్యామల, ఏం జరిగింది? నీ చెయ్యి ఎలా కాలింది అని అడగగానే శ్యామలాదేవి గారు వంట చేస్తుండే చూసుకోకుండా కాలిపోయిందండి అన్నారు. ప్రవీణ్కి ఏమైంది? తన చెంపెందుకు అలా ఎర్రగా కందిపోయింది అని అడిగిన వెంటనే శ్యామలాదేవి గారు నా చెయ్యి కాలగానే నేను అనుకోకుండా ఒక్కసారిగా పెద్దగా అరవడంతో ప్రవీణ్ గబగబా వీల్ చైర్ తోసుకుంటూ వంటగది వైపు వస్తూ ఉంటే అనుకోకుండా కింద పడిపోయాడు అని అబద్ధం చెప్పేశారు శ్యామలాదేవి గారు. కానీ చంద్రశేఖర్ గారికి ఈ విషయాలు నమ్మడానికి చాలా సమయం పట్టింది. ఆయన ఇప్పటికీ ఆ విషయాల్లో నిజం ఉందని నమ్మలేకపోతున్నారు. భర్త కొడుకు ఇద్దరూ నిద్రపోయాక శ్యామలాదేవి గారు తన డైరీ తీసి రాసుకోవడానికి కూర్చున్నారు. ఆమె ఆ డైరీలో ప్రతిరోజు ఆ రోజు జరిగిన విషయాలన్నీ రాసి నిద్రపోతూ ఉండేవారు. కానీ ఈరోజు చంద్రశేఖర్ గారు నిద్రపోలేదు. అతనికి అస్సలు నిద్ర పట్టడం లేదు. ఆయనకి చాలా సందేహాలున్నాయి. కాబట్టి ఆయన తన సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ రోజు మెలకువగా ఉండి తన భార్య నిద్రపోయే వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రశేఖర్ గారు శ్యామలాదేవి గారు నిద్రపోగానే మెల్లగా లేచి శ్యామలాదేవి గారు గాఢ నిద్రలోకి వెళ్లారని నిర్ధారించుకున్న తర్వాత కబ్బోర్డ్ ఓపెన్ చేసి ఆ ర్యాక్లోంచి ఒక డైరీ తీశారు. నా జీవిత ప్రయాణం అని ఆ డైరీ మొదటి పేజీలో రాయబడింది. అది శ్యామలాదేవి గారి మొదటి డైరీ. ఈ రోజు మా నాన్న నా కోసం కొత్త సైకిల్ తెచ్చాడు. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మొదటి పేజీలో రాసి ఉండగానే ఆ విషయం చదివిన చంద్రశేఖర్ గారి ముఖంలో వెంటనే చిరునవ్వు కనిపించింది. అతను ఇంకా ముందుకెళ్లి చదవాలి అనుకున్నాడు. ఆయన ప్రశాంతంగా నేల మీద కూర్చొని
హాయిగా డైరీలు చదవడం ప్రారంభించారు. శ్యామలాదేవి గారు తన జీవితంలోని మంచి చెడు అనుభవాలన్నీ ఆ డైరీలో రాసుకున్నారు. శ్యామలాదేవి గారికి చిన్నప్పటి నుంచి డైరీ రాయడం అంటే చాలా ఇష్టం. ఆ కబోర్డ్లో చాలా డైరీలు ఉన్నాయి. ముందుగా చంద్రశేఖర్ గారు మొదట తీసిన డైరీని చదవడం మొదలుపెట్టారు. చంద్రశేఖర్ గారికి డైరీ రాయడం అంటే అంతగా ఇష్టం ఉండదు. ఆ కారణంగానే శ్యామలాదేవి గారు తను డైరీ రాసే విషయాన్ని ఆయనతో కూడా చెప్పలేదు. కానీ శ్యామలాదేవి గారికి డైరీ రాయడం అంటే అంత ఇష్టం అన్న విషయం ఆయనకు తెలియదు. మెల్లగా పేజీలు తిప్పుతూ చదువుతూనే ఉన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు చదువుతూ నవ్వుతూనే ఉన్నారు. ఒక డైరీ తర్వాత ఇంకో డైరీ తీసి ఆయన చదువుతూనే ఉన్నారు. చిన్నప్పుడు స్కూల్లో జరిగిన విషయాలు, ఇంట్లో జరిగిన విషయాలు, సంతోషకరమైన విషయాలు, బాధ పెట్టే విషయాలు అన్నీ రాసుకున్నారు శ్యామలాదేవి గారు. ఒక డైరీలో తన పేరు చూడగానే ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆయనకి చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు నాకు పెళ్లి చూపులు జరిగాయి. నా కాబోయే భర్త చాలా అందంగా ఉన్నారు. ఆయనకు కూడా నేను చాలా నచ్చటంతో మా అమ్మా నాన్నలు మా పెళ్లి నిశ్చయించారు. త్వరలోనే మా పెళ్లి జరగబోతోంది అని రాసిన అక్షరాల్ని పదే పదే చదువుతూ చంద్రశేఖర్ గారు చాలా సంతోషించారు. ఆ తర్వాత పిల్లలు పుట్టడం గురించి, పిల్లల్ని పెంచడం గురించి, చంద్రశేఖర్ గారికి శ్యామలాదేవి గారికి జరిగిన చిన్న చిన్న గొడవల గురించి, అలకల గురించి కూడా ఆ డైరీలో రాసున్నాయి. అవన్నీ చదువుతున్నప్పుడు చంద్రశేఖర్ గారికి తమ పెళ్ళైన కొత్తలో రోజులన్నీ గుర్తొచ్చాయి. చంద్రశేఖర్ గారు తమ మొదటి పెళ్లి రోజుకి శ్యామలా గారికి ఒక హారం గిఫ్ట్గా ఇచ్చారు. ఆ హారం చూసినప్పుడు శ్యామలాదేవి గారికి చాలా సంతోషం కలిగిందని, అంత ప్రేమించే భర్త దొరికినందుకు తను చాలా అదృష్టవంతురాలని ఆ డైరీలో రాసిన అక్షరాల్ని పదే పదే చదువుతూ మురిసిపోయారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారికి డైరీ రాయడం అంటే అంత ఇష్టం ఉండదు. కానీ ఇలా జరిగిన విషయాలన్నీ మళ్ళీ రీకాల్ చేసుకోవడం, చదవడం, ఇప్పుడే జరిగినట్టు ఫీల్ అవ్వడం ఆయనకు చాలా సంతోషంగా అనిపించింది. శ్యామలాదేవి గారికి డైరీ రాసే అలవాటు ఉండడం వల్లే ఈ రోజు ఆయన అంత మంచి అనుభూతిని పొందగలిగారు. ఆయన గత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకోగలిగారు. ఆయనకు చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత శ్యామలాదేవి గారి డైరీలో పేజీలు ఒక్కొక్కటిగా తిరగేస్తూనే ఉన్నారు. ఆ ఉత్సాహంలో ఆయనకు నిద్ర కూడా రావడం లేదు. ఆ తరువాత తమ పెద్ద కొడుకు విజయ్ పెళ్లి గురించి ఆవిడ చాలా కలలు కన్నారని, కానీ విజయ్ కాలేజీలో తనతో పాటు చదువుకున్న ప్రీతిని ప్రేమించడంతో ప్రీతి బిహేవియర్ శ్యామలాదేవి గారికి అంత నచ్చకపోయినా కొడుకు సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చిందని ఆ డైరీలో రాసుకున్నారు. శ్యామలాదేవి గారు రాసిన ఆ లైన్స్ చూడగానే చంద్రశేఖర్ గారికి ఒక్కసారిగా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ క్షణం వరకు శ్యామలాదేవి గారికి ప్రీతి బిహేవియర్ పెళ్లికి ముందు నుంచే నచ్చడం లేదని చంద్రశేఖర్ గారికి అస్సలు తెలియదు. ఎందుకంటే పెళ్ళై ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రీతి మంచి కోడల్లాగా చంద్రశేఖర్ గారి మనసులో ఒక ముద్ర వేసేసింది. ఆయన ముందు బాధ్యత గల కోడలిలా ఇంటి బాధ్యతలన్నీ తీసుకొని అందరినీ జాగ్రత్తగా చూసుకునే ఒక మంచి వ్యక్తిలాగా నటిస్తూ ఉండేది ప్రీతి. అందుకే కోడలిలో మరో యాంగిల్ ఉందన్న విషయం ఎప్పుడూ గమనించలేదు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండేవారు కాదు. వారంలో 7 రోజులు ఆయన ఫ్యాక్టరీ పనుల మీదే ఫ్యాక్టరీకి వెళుతూ ఉండేవారు. ఆయన ఆ ఇంట్లో ఉన్నంతసేపు కోడలి ప్రవర్తన ఎలా ఉందో మాత్రమే చూసేవారు. దాంతోనే ఆయన మనసులో కోడలు చాలా మంచిది అని ఒక ముద్ర వేసేసుకున్నారు. డైరీలో ఆ పదాలు చదివిన దగ్గర నుంచి ఆయనకి ఇంకా ఉత్కంఠ నెలకొంది. తర్వాత ఎలాంటి విషయాలు చదవాల్సి వస్తుందో అని. వెంటనే ఆయన గబగబా పేజీలు తిప్పుతున్నారు. ఒక్కొక్క పేజీ చదువుతూ ఉండగానే చంద్రశేఖర్ గారి పెదవుల మీద చిరునవ్వు మాయమైపోయి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ప్రీతి ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి శ్యామలాదేవి గారిని, ప్రవీణ్ని ఎంత దారుణంగా హింసించేదో ప్రతి ఒక్క విషయము ఆ డైరీలో రాసుంది. ప్రీతి అత్తగారితో ఇంట్లో ఏ విధంగా గొడ్డు చాకిరీ చేయించేదో, చెప్పిన మాట వినకపోతే కొడుకుని తీసుకుని దూరంగా వెళ్లి కాపురం పెడతానని బెదిరించడం గురించి, ప్రవీణ్పై మాటి మాటికి చెయ్యి చేసుకోవడం గురించి అన్ని విషయాలు రాసున్నాయి ఆ డైరీలో. ఆ డైరీలోని పేజీలు తిప్పుతూ ఉండగానే చంద్రశేఖర్ గారిని ఒక విషయం చాలా బాధకు గురి చేసింది. అదేంటంటే
ప్రీతి ఒకరోజు శ్యామలాదేవి గారితో ఈ వికలాంగుణ్ణి దిష్టి బొమ్మలాగా మన ఇంటి ముందు కూర్చోబెట్టి సేవలు చేయడం శుద్ధ దండగా. ఈ ప్రవీణ్ ఈ ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ ఇంటి అధికారం మొత్తం ఒక్కసారిగా నా చేతిలోకి రానివ్వండి. మీ చిన్న కొడుకుని వికలాంగుల ఆశ్రమానికి పంపించేస్తాను అన్న మాటలు శ్యామలాదేవి గారు చాలా బాధతో ఆ డైరీలో రాసుకున్నారు. ఆ డైరీలో ఆ మాటలు రాస్తున్నప్పుడు శ్యామలాదేవి గారు దుఃఖం ఆపుకోలేకపోయి ఉండుండొచ్చు. అందుకే అక్షరాల మీద కన్నీటి చుక్కలు కూడా పడ్డాయి. కన్నీళ్లు అక్షరాల మీద పడడంతో అక్కడ అక్షరాలన్నీ అల్లుకుపోయినట్టయ్యాయి. ఆ విషయం చదువుతూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారికి కూడా బాధతో కన్నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆయనకు అన్ని విషయాలు మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి. సాయంత్రం ఆయన ఇంటికి వచ్చేసరికి శ్యామలాదేవి గారు ఇంకా ప్రవీణ్ ఎందుకలా డల్లుగా ఉంటున్నారో ఇప్పుడిప్పుడే ఆయనకు అర్థమవుతూ వస్తుంది. చంద్రశేఖర్ గారి కళ్ళల్లో కన్నీళ్లు కారడం మొదలైంది. శ్యామలాదేవి గారు డైరీలో కోడలు చేసిన ప్రతి దారుణాన్ని వివరించి రాశారు. అవన్నీ చదువుతున్న చంద్రశేఖర్ గారికి గూస్ బూమ్స్ వచ్చాయి. ఆయన కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. ఆ తరువాత చంద్రశేఖర్ గారు ఆ డైరీలోని చివరి పేజీలు చదువుతూ ఉన్నారు. ఈరోజు నా కోడలు వేడి వేడి పెనం మీద నా చెయ్యి పెట్టి కాల్చిందని, ఎదురు తిరిగిన నా చిన్న కొడుకుని చెంప మీద కూడా కొట్టిందని, ఆ భగవంతుడు మాకెప్పుడు సహాయం చేస్తాడో, ఈ చెర నుంచి మమ్మల్ని ఎప్పుడు విముక్తుల్ని చేస్తాడో, మా కోడలి మనసు ఎప్పుడు మారుస్తాడో అని రాసుందక్కడ. చంద్రశేఖర్ గారు తన భార్యని కొడుకుని ఎంతగానో ప్రేమించేవారు. వాళ్ళకి సొంత ఇంట్లోనే ఇంత హింస జరుగుతుందని ఆయన అస్సలు ఊహించలేదు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూనే చంద్రశేఖర్ గారు చాలా పశ్చాత్తాపడ్డారు. ఇన్ని రోజులు భార్య కొడుకు ఎన్ని బాధలు పడుతున్నా అతను పసిగట్టలేకపోయినందుకు ఆయన్ని తనలో తానే తిట్టుకున్నారు. ఆ తరువాత ఆ డైరీని యథాస్థానంలో ఉంచేసి ప్రేమగా భార్య పక్కన కూర్చున్నారు. భార్య కళ్ళల్లో ఆయన చాలా రోజుల నుంచి తడిని గమనిస్తూనే ఉన్నారు. కానీ ఆయన కోడల్ని అనుమానించలేకపోయారు. ప్రేమగా శ్యామలాదేవి గారి తల నిమురుతూ తన చేతికి ఆయింట్మెంట్ రాసి తన భార్య కళ్ళనే చూస్తూ కాసేపు కూర్చున్న తరువాత వెంటనే లేచి ప్రవీణ్ గదిలోకి వెళ్ళి తన తలను కూడా నిమిరి ప్రేమగా ప్రవీణ్ పక్కనే కూర్చున్నారు. కోడలు చేసిన దుర్మార్గాలన్నీ ఆయన బుర్రలో అలాగే తిరుగుతూ ఉండగా ఆయన కళ్ళల్లో కోపం జ్వాలలా కనిపిస్తుంది. ఆయన తన కోపాన్ని ఎవ్వరికీ కనిపించకుండా దాచిపెట్టి తెలివిగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. రాత్రంతా నిద్ర లేకుండానే గడిపారు ఆయన. పొద్దున్న లేవగానే పెద్ద కొడుకుతో ఈ రోజు నేను ఫ్యాక్టరీకి రాలేను, నాకు ఒంట్లో బాగోలేదు, నేను ఎక్కడికి వెళ్లాలని అనిపించటం లేదు, ఈ రోజు నువ్వు కూడా ఫ్యాక్టరీకి వెళ్ళొద్దు, మనం రోజు 24 గంటలు యంత్రాల్లానే పనిచేస్తున్నాం, నువ్వు కూడా ఈ రోజుకు రిలాక్స్ అవ్వు, కోడల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళు అని చెప్పగానే ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్న విజయ్ కూడా తండ్రి మాటలకి చాలా సంతోషించాడు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ పనుల్లో తను తన భార్యతో కలిసి సరదాగా గడిపి చాలా రోజులైపోతుంది విజయ్కి. ఈ మాటలు వినగానే అతని హృదయం ఆనందంతో ఉప్పొంగినట్టు అనిపించింది. విజయ్ ఇంకా ప్రీతి ఇద్దరూ రెడీ అయిపోయి బయటకి సరదాగా గడపడానికి వెళ్ళిపోయారు. చంద్రశేఖర్ గారు తన భార్య చేతికి కొంత డబ్బులిచ్చి ఈ రోజు నువ్వు నీకు కావలసినవన్నీ షాపింగ్ చేసుకో అని చెప్పగానే శ్యామలాదేవి గారు ప్రవీణ్ ఒక్కడే ఇంట్లో వదిలిపెట్టి నేనెలా షాపింగ్కి వెళతానండి, షాపింగ్ లేదు ఏమీ లేదు, నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు, నాకు ఏం కావాలన్నా మీరు తెచ్చిస్తారు కదా, ఇప్పుడు ఇవాళ నన్ను షాపింగ్కి వెళ్ళమంటారేంటి అన్నారు శ్యామలాదేవి గారు. వెంటనే చంద్రశేఖర్ గారు లేదు లేదు, నువ్వు నీకోసం షాపింగ్ చేసుకోకపోతే నా కోసం చెయ్యి, నాకు ప్రవీణ్కి విజయ్కి కోడలికి ఏమైనా తీసుకో, నువ్వు డ్రైవర్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళు, ప్రవీణ్ని నేను చూసుకుంటాను, మా అక్క చాలా రోజుల నుంచి ప్రవీణ్ని ఇంటికి తీసుకురమ్మని అడుగుతోంది, నేను ప్రవీణ్ని తీసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళతాను, సాయంత్రం తిరిగి వస్తాం, నువ్వు కూడా సాయంత్రం వరకు షాపింగ్ చెయ్యి అని చెప్పి శ్యామలాదేవి గారిని షాపింగ్కి పంపించేసేశారు చంద్రశేఖర్ గారు. ప్రవీణ్ని కూడా తన మేనత్తింటికి తీసుకెళ్లి దించి వెంటనే తిరిగి వచ్చేశారు. చంద్రశేఖర్ గారు చాలా తక్కువ సమయంలోనే ఒక టెక్నీషియన్ని పిలిపించి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు అరేంజ్ చేశారు. సాయంత్రానికి అందరూ తిరిగొచ్చారు. ఇంట్లో సీసీ కెమెరాల పనంతా పూర్తయిన వెంటనే చంద్రశేఖర్ గారు స్వయంగా తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రవీణ్ని కూడా తిరిగి ఇంటికి తీసుకొచ్చేసేశారు.
సాయంత్రం చంద్రశేఖర్ గారు తన భార్య, కొడుకు, కోడలు అందరూ తిరిగొచ్చేసేసరికి ఫుడ్ కూడా ఆర్డర్ చేశారు. అందరూ అలసిపోయి ఇంటికొచ్చాక భోజనం చేసి నిద్రపోయారు. మరుసటి రోజు చంద్రశేఖర్ గారు, విజయ్ యథావిధిగా ఆఫీసులకు వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఎంతో వినయంగా మామగారి ముందు మంచి కోడల్లా నటించిన ప్రీతి చంద్రశేఖర్ గారు ఆఫీస్కు బయలుదేరగానే తన నిజస్వరూపాన్ని తిరిగి బయట పెట్టింది. ప్రతిరోజు లాగానే అత్తగారిని, మరిదిని హింసించడం మొదలుపెట్టింది. ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతుంది. కానీ ఇంట్లో కెమెరాలున్నాయి అన్న విషయం ఆ ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియదు. ఆ విషయం తెలియకే ప్రీతి అత్తగారి విషయంలో, మరిది విషయంలో అఘాయిత్యాలకి పాల్పడింది. ఈ మొత్తం విషయం కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పటి వరకు చంద్రశేఖర్ గారు తన భార్య డైరీని మాత్రమే చదివారు. డైరీ చదివినప్పుడే ఆయనకు అంత కోపం వచ్చింది. కానీ ఈరోజు ఫోన్ స్క్రీన్లో ఆయన తన కళ్ళతో ఇంట్లో జరుగుతున్న విషయం అంతా చూసేసరికి చంద్రశేఖర్ గారి కోపం ఆకాశాన్నంటింది. సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని చంద్రశేఖర్ గారు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. భవిష్యత్తులో ఏ కోడలు కూడా తన అత్తగారిపై, తన కుటుంబ సభ్యులపై ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా తన కోడలికి బుద్ధొచ్చేలాగా కోడలి మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులతో చెప్పారు. కొంతసేపటి తర్వాత లేడీ కానిస్టేబుల్స్ చంద్రశేఖర్ గారి ఇంటికి వచ్చారు. వెంటనే వాళ్ళు ప్రీతి చేతులకు సంకెళ్లు వేశారు. ప్రీతి షాక్ అయిపోయింది. నేనేం చేశానని మీరు నా చేతులకు సంకెళ్లు వేస్తున్నారు? మీరెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు, మీరెవరో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు అనగానే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్స్ మీ అత్తగారిని, వికలాంగుడైన నీ మరిదిని నువ్వు చిత్రహింసలకి గురి చేస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నీ మీద కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యింది అని అనగానే మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? మా అత్తగారా అంటూ గట్టిగా ప్రీతి అత్తగారిని పిలిచి, ఏంటత్తయ్య గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? మీ దగ్గర ఏం ఆధారాలున్నాయని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంటూ పోలీసులతో కూడా రూడ్గా మాట్లాడుతుంది ప్రీతి. వెంటనే ప్రీతి పోలీసులతో, మా అత్తగారు నా మీద కావాలనే ఇలాంటి ఆరోపణలు చేశారు, నేను ఎంత మంచి కోడలనో, నేను ఎంత బాధ్యతగా ఉంటానో కావాలంటే మీరు మా మామగారిని అడిగి తెలుసుకోండి అంటూ గట్టిగా అరుస్తోంది. ఈ మాటలు అంటూ ఉండగానే ప్రీతి అప్పుడే బయట నుంచి గుమ్మంలోకి అడుగు పెడుతున్న చంద్రశేఖర్ గారిని చూసింది. మామయ్య గారు, మీరైనా చెప్పండి, వీళ్ళు నా మీద చాలా అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు అనగానే చంద్రశేఖర్ గారు తన ఫోన్లో నుంచి సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ ఓపెన్ చేసి కోడలికి చూపించారు. నా సంస్కారం అడ్డు రావడం వల్ల నేను నీ మీద చెయ్యెత్తి కొట్టలేకపోతున్నాను అంటూ చంద్రశేఖర్ గారు చాలా కోపంగా నిప్పులు కక్కే కళ్ళతో కోడలు ప్రీతి వైపు చూశారు. మామగారి ఉగ్రరూపం చూడగానే ప్రీతి ఆత్మ లోపలే వణికిపోయింది. వెంటనే ప్రీతి కన్నీళ్లతో బాధపడుతున్నట్టుగా నిలబడింది. విజయ్ తన భార్య పరిస్థితి చూడగానే తనకి ప్రీతిపై చాలా జాలి కలిగింది. నాన్న, ఇదంతా ఏంటి డ్రామాలు? మన ఇంటి పరువుని మీరే తీసేస్తున్నారా? ప్రీతి మీద మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమిటి అనగానే చంద్రశేఖర్ గారు విజయ్ని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టారు. ఈ ఫుటేజ్ చూసిన తర్వాత కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావా? నీ భార్యకే సపోర్ట్ చేస్తున్నావా? నీ భార్య రోజు మీ అమ్మని, తమ్ముణ్ణి ఎంత హింసిస్తుందో చూసి కూడా నువ్వు నన్నే నిలదీస్తున్నావా? నా భార్య, కొడుకులపై జరిగిన అఘాయిత్యాలకు నేను ప్రతీకారం తీర్చుకోగలను. అయితే నేను చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకునే మూర్ఖపు తప్పును మాత్రం చెయ్యలేను. నా భార్య, కొడుకు క్షేమం కోరే నేను నీ భార్యని పోలీసులకు అప్పగించాను. నేను చేసింది కరెక్టే అని నేను భావిస్తున్నాను. నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ప్రేమించే నా భార్యకి, నా కొడుకుకి, నీ భార్య చేసిన పనులకి ప్రతీకారంగా నాకొస్తున్న కోపానికి నేను నీ భార్య గొంతు కోసి చంపేయగలను. కానీ ఈ విషయాలన్నీ నాకు తెలిసినప్పుడు నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవు. అందుకే ఈ ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చాను. ఈ రోజు తన బండారం అంతా ఈ కెమెరాలో రికార్డ్ అయిపోయింది అని చెప్పగానే విజయ్ గబగబా ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో ఉన్న ఫుటేజ్ అంతా చూశాడు. విజయ్కి భార్య మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నా తల్లిని, తమ్ముణ్ణి ఇలా హింసిస్తావా? నా తల్లిదండ్రులు నాకు నేర్పిన సంస్కారం కారణంగా నేను నిన్నేమీ చెయ్యలేకపోతున్నాను.
ఇప్పుడిక నువ్వు నీ జీవితాంతం నువ్వు చేసిన పాపాలకి ఆ జైల్లోనే బ్రతుకు. ఇక నీతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నేనిక ఎప్పటికీ నిన్ను నా భార్యగా ఒప్పుకోను. నా జీవితంలోకి తిరిగి నిన్ను రానివ్వను. ఇక నీ మిగిలిన జీవితం అంతా జైల్లోనే గడుపు. నువ్వు చేసిన దుర్మార్గాలకి నీకు సరైన శిక్ష పడుతుందిలే అన్నాడు విజయ్. ప్రీతి తను చేసిన పనులకు సిగ్గుపడి అందర్నీ క్షమించమని కోరుతూనే ఉంది. కానీ తను క్షమాపణలకి అర్హురాలు కాదని అందరూ నిర్ధారించేశారు. పోలీసులు ప్రీతిని అరెస్ట్ చేశారు. వెంటనే చంద్రశేఖర్ గారు లాయర్ని పిలిపించి తన వీలునామాను సిద్ధం చేశారు. ఆ వీలునామాలో నేను నా భార్య జీవించి ఉన్నంత కాలం ఆస్తిపాస్తులు, ఫ్యాక్టరీ అన్నీ మా ఇద్దరి పేర్ల మీదే ఉంటాయి. మా ఇద్దరికి ఏమైనా జరిగినప్పుడు నా కొడుకులకు ఆ ఆస్తి సంక్రమిస్తుంది. ఆ ఆస్తికి నా కొడుకులిద్దరూ వారసులవుతారు. ఇద్దరికీ సమానంగా ఆస్తి చెందుతుంది. ప్రవీణ్ అంగవైకల్యాన్ని ఆసరాగా తీసుకుని తన ఆస్తిని ఎవరైనా లాక్కుంటారేమోనని చంద్రశేఖర్ గారు ముందుగానే ఆలోచించి ప్రవీణ్ బతికున్నంత కాలం ఆ ఆస్తి ప్రవీణ్కే చెందుతుందని, ఆ తరువాత ప్రవీణ్ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం వికలాంగుల ఆశ్రమానికి చెందేటట్టుగా వీలునామా రాశారు. ప్రవీణ్ పేరు మీద ఉన్న ఆస్తిని ఎవ్వరూ కాజేయడానికి వీలు లేకుండా వీలునామా రాశారు చంద్రశేఖర్ గారు. విజయ్ కూడా తన భార్య చేసిన పనులకి తల్లిదండ్రులకి, తమ్ముడికి క్షమాపణలు చెప్పాడు. నా భార్య ఇంట్లో ఇలా ప్రవర్తిస్తుందని నేను ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను. అలాంటి దాన్ని ప్రేమించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. తను మనల్ని అందరినీ ఎంత మభ్యపెట్టింది. తను ఒక ఆదర్శవంతమైన కోడల్లా, ఉత్తమమైన భార్యలాగా మన ముందు ఎంత నటించింది. మేకవన్య పులులు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు ఉంటాయని కథల్లో, పుస్తకాల్లో చదివానే కానీ ఈ రోజు ప్రీతిని చూస్తుంటే ఇలాంటి వాళ్ళు మన మధ్యలోనే ఉంటారని నాకు అర్థమవుతుంది. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదని నేను తెలుసుకున్నాను అన్నాడు విజయ్. ప్రీతి తను చేసిన తప్పులకి జైల్లోనే శిక్ష అనుభవిస్తూనే ఉంది. చంద్రశేఖర్ గారు, శ్యామలాదేవి గారు, విజయ్ ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. మనం ఎంత ప్రేమించినా సరే మన బంధాల మధ్యలో నిజాయితీ లేకపోతే, స్వార్థంతో నిండిపోతే వాటిని వదిలించుకోవడమే మంచిది అని విజయ్ ఫీల్ అయ్యాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ప్రీతికి తను చేసిన పాపాలకి సరైన శిక్ష పడిందని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి.